హాయ్ అండి. ఈరోజు కథ ప్రేమ మరణం పార్ట్ 6. ఇక కథలోకి వెళితే ఆఫీస్లో తదేకంగా పని చేసుకుంటున్న వందన మొబైల్లో మెసేజ్ సౌండ్ రావడంతో కొంచెం చిరాగ్గా అటువైపు చూసింది. గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఆదిత్య మెసేజ్ చూసి అతనికి కాల్ చేసింది. వెంటనే కాల్ లిఫ్ట్ చేసి హాయ్ వందన గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అన్నాడు. నేనేమైనా స్కూల్ టీచర్నా? ఉదయాన్నే గుడ్ మార్నింగ్, మధ్యాహ్నం గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ టైంకి మెసేజ్ చేసి విష్ చేయడానికి. అసలు మీరు ఎప్పుడు ఫ్రీగానే ఉంటారా అని విసుగ్గా అడిగింది. అవతలి వైపు ఉన్న ఆదిత్య గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ అని మెసేజ్ చేయడం అంత పెద్ద తప్ప అని అనుకుంటూ ఏమీ లేదు మేడం, ఊరికే విష్ చేశాను. మీకు అంత ఇబ్బందిగా అనిపిస్తే ఎప్పుడు చేయనులేండి అన్నాడు. ఏదైనా ఇంపార్టెంట్ విషయం ఉంటే మెసేజ్ చేయండి, ఊరికే ఈ పిచ్చి విషెస్ ఎందుకు? సరే చెప్పండి ఏంటి విషయం అన్నది. ఈ అమ్మాయి ఇంత సూటిగా అడుగుతుందేంటి? అయినా విషయం ఏంటి అంటే ఏముందని చెప్పాలి? ఏదో కాసేపు మాట్లాడితే బాగుంటుందని మెసేజ్ చేశా. ఇప్పుడు విషయం ఏంటి అంటే ఏం చెప్పాలి అని తనలో తాను అనుకుంటూ మౌనంగా ఉండిపోయాడు. హలో మిస్టర్ ఆదిత్య, లైన్లో ఉన్నారా? మాట్లాడండి అన్నది. హా ఉన్నాను. విషయం అంటే ప్రత్యేకంగా ఏమీ లేదు. ఈవినింగ్ ఫ్రీగా ఉంటే ఒకసారి కాఫీకి కలుద్దాం, మీకు ప్రాబ్లం లేకుండా ఉంటేనే. ఆ మాట వినగానే లేదండి, నాకు వర్క్ ఉంది, నేను రాలేను, బాయ్ అంటూ అవతల వైపు ఆదిత్యకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఫోన్ పెట్టేసింది. అసలు ఏంటి ఈ అమ్మాయి? ఒక్క పట్టాన అర్థం కాదు. నిన్న అంత బాగా మాట్లాడింది, ఇప్పుడేమో ఎవరో తెలియనట్లు మాట్లాడుతుంది. చాలా కష్టంరా బాబు అనుకున్నాడు. సాయంత్రం ఆఫీస్ అవగానే హాస్పిటల్కు వెళ్ళింది వందన. ప్రదీప్ అక్కడే ఉన్నాడు. అతన్ని చూసి గుడ్ ఈవినింగ్ అంటూ విష్ చేసి ఇద్దరు ఫ్రెండ్స్ బాగా మాట్లాడుకున్నారా అన్నది నవ్వుతూ. ప్రదీప్ కూడా నవ్వుతూ అదేం లేదు, మామూలే అన్నాడు. సరే మీరు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి, మార్నింగ్ నుండి ఇక్కడే ఉన్నారు కదా అన్నది. పర్లేదు, మీరు రోజు చూసుకుంటున్నారు కదా, ఈ ఒక్క రోజుకి నేను అలసిపోనులేండి అని క్యాంటీన్లో టీ తీసుకొని వస్తాను అంటూ కిందికి వెళ్ళాడు. హాయ్ మేడం అని పిలుపు వినిపించడంతో అటువైపు చూసి ఆశ్చర్యపోయింది ఆదిత్య. ఇతను ఇక్కడ ఈ టైంలో ఇలా వచ్చాడేంటి అనుకుంటూ మీరు ఇక్కడ ఏంటి అన్నది. మీరు రోజు ఇక్కడికే వస్తారు కదా ఈ టైంకి, అందుకే వచ్చాను అన్నాడు. అంటే మీరు రోజు నన్ను ఫాలో అవుతున్నారు అవునా అన్నది. లేదు లేదు, మీరు రోజు ఈ హాస్పిటల్కి వస్తారని తెలుసు, అందుకే వచ్చాను అన్నాడు. అక్కడ హాస్పిటల్లోని వాళ్ళంతా వాళ్ళని గమనించడం చూసిన వందన అతన్ని ఏమీ అనకుండా ఏంటి ఇలా వచ్చారు, ఇంత అర్జెంటుగా నన్ను వెతుక్కుంటూ రావాల్సిన అవసరం ఏమొచ్చింది చెప్పండి అన్నది. చెప్తాను, ఒక్క నిమిషం అంటూ రారా అని వెనక్కి తిరిగి పిలిచాడు. అప్పుడు గమనించింది అతనితో పాటు మరో వ్యక్తి ఉన్నాడని. అతన్ని చూపిస్తూ ఆదిత్య, ఇతను నా బెస్ట్ ఫ్రెండ్ అచ్యుత్, డాక్టర్, యుఎస్లో వర్క్ చేస్తున్నాడు. అనుకోకుండా ఇండియా వచ్చాడు వాడి పర్సనల్ పని మీద. ఇద్దరం కలిసాం. ఎందుకో ఒకసారి వీడికి అర్జున్ని చూపిస్తే ఏమైనా ఫలితం ఉంటుందేమో అనిపించింది, అందుకే ఇక్కడికి తీసుకువచ్చాను అన్నాడు. ఆ మాట వినగానే వందన ఆశ్చర్యపోయింది. మీకు అర్జున్ తెలుసా అన్నది. లేదు, నాకు వందన తెలుసు అంతే అన్నాడు. సరే ముందు అర్జున్ని చూడనిస్తావా అన్నాడు. వందన ఏమీ మాట్లాడకుండా పక్కకు తప్పుకుంది. అచ్యుత్ అర్జున్ను చూశాడు. ఎగ్జామిన్ చేసి అతని రిపోర్ట్స్ అడగడంతో వందన రిపోర్ట్స్ తీసి చూపించింది. అతను ఏం చెబుతాడో అని ఆశగా అతని వైపు చూస్తూ ఉంది. అచ్యుత్ రిపోర్ట్స్ చూసి ఆదిత్య వైపు చూస్తూ ఒకసారి ఇతన్ని చూస్తున్న డాక్టర్తో కూడా మాట్లాడదాం అన్నాడు. ఓకే అంటూ వందన వైపు చూస్తాడు ఆదిత్య. డాక్టర్ పేరు చెప్పింది. సరే ఒకసారి కలిసి వస్తామంటూ ఇద్దరు అక్కడి నుండి వెళ్ళారు. వందనకు అంతా కలలా ఉంది. ఆదిత్య ఇక్కడకు రావడం, అర్జున్ని చూపించడం, అసలు ఏం జరుగుతుంది అనుకుంటూ కూర్చుంది. అర్జున్ దగ్గరకు వెళ్ళి అతనే ఆదిత్య, నీ గురించి కూడా తెలుసుకున్నాడు, అది నాకు ఇప్పటిదాకా తెలియలేదు. అసలు ఇతని క్యారెక్టర్ నాకు అర్థం కావడం లేదు అర్జున్ అంది. ఎవరి గురించి అర్థం కావడం లేదు మీకు అని వినిపించడంతో వెనక్కి తిరిగి చూసింది. ప్రదీప్ క్యాంటీన్ నుండి ఫ్లాస్క్లో వేడి టీ తెచ్చి పేపర్ కప్లోకి పోస్తూ ఉన్నాడు. అది ఆదిత్య అని ఒకతను గురించి అర్జున్తో చెప్తున్నాను అన్నది. హో, మీకేమైనా ఇబ్బందిగా ఉంటే చెప్పండి అన్నాడు. అలా ఏమీ లేదు, ఇబ్బంది అని ఏమీ లేదు, కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది అంతే అన్నది అతను ఇచ్చిన టీ కప్ను అందుకుంటూ. అంత కన్ఫ్యూజన్ ఎందుకు, అందులోనూ మీలాంటి తెలివిగల వారు అలా ఎందుకు అనుకుంటున్నారు అన్నాడు. అది ఒక పెద్ద కథ చెప్తాను అంటూ ఆదిత్యతో తన పరిచయం, దివ్య పెళ్లిలో కలవటం, దివ్య హస్బెండ్ ఆదిత్యకు ఫ్యామిలీ ఫ్రెండ్ అవ్వడం, దివ్య అమెరికా వెళ్ళడం, అతను రాత్రి సమయంలో
వందనకు సహాయం చేయడం అన్నీ చెప్పింది. అదే కాదు ప్రదీప్ గారు, నా గురించి అన్ని విషయాలు తెలుసుకున్నారు. మా ఇల్లు, అమ్మా నాన్న, ఆఖరికి అర్జున్ గురించి కూడా తెలుసుకున్నాడు. ఇప్పుడే మీరు కిందికి వెళ్ళగానే ఎవరో తన ఫ్రెండ్ అమెరికాలో డాక్టర్ అని తీసుకొని వచ్చి అర్జున్ను కూడా చూపించాడు. రిపోర్ట్ చూశారు. అర్జున్ను ట్రీట్ చేస్తున్న డాక్టర్ను కలిసి మళ్ళీ వస్తామని కిందికి వెళ్ళారు అన్నది. అంతా విన్న ప్రదీప్ కూడా ఆశ్చర్యపోయాడు. ఇక్కడికి వచ్చాడా అన్నాడు. అవును, అదే కదా నాకు కూడా అర్థం కాలేదు అన్నది. ఓకే, ఇప్పుడు వస్తారుగా మళ్ళీ చూద్దాం అన్నాడు ప్రదీప్. ఇంతలో వందన ఫోన్ మోగింది. వందన ఫోన్ వైపు చూసి ఆదిత్య కాల్ చేస్తున్నాడు అంటూ లిఫ్ట్ చేసింది. హలో, చెప్పండి ఆదిత్య గారు అన్నది. డాక్టర్ సర్జరీలో ఉన్నారట వందన గారు, వచ్చేసరికి టైం పడుతుంది అన్నారు. అచ్యుత్కి ఇవాళ కొంచెం వర్క్ ఉందట. సో నేను రేపు మళ్ళీ అచ్యుత్ను తీసుకొని వచ్చి డాక్టర్తో మాట్లాడతాను. ఇప్పుడు ఇక వెళ్తున్నామండి, అది చెప్దామని కాల్ చేశాను అన్నాడు. ఓ అవునా, సరే అంది నిరాశగా ఫోన్ పెట్టేస్తూ. ఏంటి, ఎందుకు డల్ అయ్యావు అన్నాడు ప్రదీప్. డాక్టర్ సర్జరీలో ఉన్నారట, టైం పడుతుందని వెళ్తున్నారు, రేపు వస్తామని అన్నారు అన్నది. ఓ ఓకే, ఇప్పుడు డల్ అవ్వడం ఎందుకు, రేపు వస్తారులే, ఇక వదిలేయ్ అని నేను రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి ఇక్కడే ఉంటాను. నువ్వు ఇంటికి వెళ్ళి ఇక రావద్దులే, నైట్ ఎటు అర్జున్ ఏమీ తినడు కదా, నేను చూసుకుంటాను అన్నాడు. సరే మీరు వెళ్ళి రండి, నేను ఉంటాను అన్నది. అమెరికా వెళ్ళగానే కాల్ చేస్తాను అన్న దివ్య ఇంతవరకు కాల్ చేయలేదు. ఎందుకో అర్థం కాలేదు అర్జున్. నాకేమో కొత్త నెంబర్ తెలీదు, న్యూ నెంబర్ తీసుకొని చేస్తాను అన్నది. కనీసం ప్రతాప్ ఫోన్ నుండి అయినా చేయొచ్చు కదా. పెళ్ళవగానే ఫ్రెండ్ను మర్చిపోయింది చూసావా అంటూ మాట్లాడుతూ కూర్చుంది వందన. ఏంటి, అప్పుడే మీ ఫ్రెండ్ పైన దిగులు పెట్టుకున్నారా అని వినిపించడంతో వెనక్కి తిరిగింది. ఆదిత్య, ఇదేంటి ఇంత ఉదయాన్నే మీరు ఇక్కడ ఇలా అన్నది ఆశ్చర్యపోతూ. ఏ రాకూడదా అన్నాడు ఆదిత్య. అలా ఏమీ లేదు, ఇంత ఉదయాన్నే ఏంటా అని అడిగాను అంతే అన్నది వందన. అచ్యుత్ కూడా వచ్చాడు, డాక్టర్తో మాట్లాడుతున్నాడు అన్నాడు ఆదిత్య. ఆ మాట వినగానే వందన కళ్ళల్లో ఒక రకమైన ఆతృత. అవునా, అచ్యుత్ గారు అర్జున్ను చూసి ఏమన్నారు, మీతో ఏమీ చెప్పలేదా అని అడిగింది వందన. కొంచెం సేపు వెయిట్ చేయండి వందన గారు, అచ్యుత్ ఇక్కడికే వస్తాను అన్నాడు, అతనే చెప్తాడు అన్నాడు ఆదిత్య. అతను చెప్పడు అని అర్థం అవడంతో ఇక వందన అతన్ని మళ్ళీ అడగడం ఇష్టం లేక మౌనంగా ఉండిపోయింది. ఆదిత్య అర్జున్ వైపు చూసి లక్కీ ఫెలో ఇతను అని అనుకున్నాడు. వందన అతని వైపు తిరిగి, ఇంత ఉదయాన్నే డాక్టర్ ఉన్నారు కదా, మరి ఎలా కలిశారు అన్నది. నిన్న నైట్ డాక్టర్కి కాల్ చేశాను, మార్నింగ్ ఈ టైం అయితే ఫ్రీగా మాట్లాడుకోవచ్చు రమ్మని చెప్పడంతో ఉదయాన్నే వచ్చాం అన్నాడు. నిజంగా థ్యాంక్ యూ సో మచ్, మీరు ఇంత శ్రద్ధ చూపిస్తారని అనుకోలేదు అన్నది. మీకు ముందు ముందు తెలుస్తుందిలేండి ఎంత శ్రద్ధ చూపిస్తానో అని మనసులో అనుకొని వందన వైపు చూసి చిన్నగా నవ్వి ఊరుకున్నాడు. కాసేపటికి డాక్టర్, అచ్యుత్ ఇద్దరు అర్జున్ రూమ్ దగ్గరికి వచ్చారు. వందనను చూసిన డాక్టర్ ఒకసారి చెక్ చేయాలి అని అనడంతో వందన బయటికి వచ్చి నిలుచుంది. వందనతో పాటు ఆదిత్య కూడా బయటికి నడిచాడు. కొంచెం సేపు తర్వాత డాక్టర్, అచ్యుత్ ఇద్దరు బయటికి వచ్చారు. ఓకే వందన, మీతో అచ్యుత్ మాట్లాడతారు, నాకు కొంచెం వర్క్ ఉంది, యూ గైస్ క్యారియన్ అంటూ డాక్టర్ కిందికి వెళ్ళిపోయాడు. వందన, ఆదిత్య, అచ్యుత్ ముగ్గురు రూమ్లోకి నడిచారు. విజిటర్స్ చైర్స్లో కూర్చున్నారు. వందన వారికి ఎదురుగా చైర్లో కూర్చొని అచ్యుత్ ఏం చెబుతాడో అని ఆతృతగా చూస్తుంది. అచ్యుత్ ఆదిత్య వైపు చూశాడు. ఆదిత్య చెప్పు అన్నట్లు తల ఊపడంతో అచ్యుత్ వందన వైపు చూసి, మిస్ వందన, నేను చెప్పేది పూర్తిగా విని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అర్జున్ ఇక ఎన్ని రోజులైనా అలానే ఉండాలి. అతను తన జీవితంలో ఇక లేచి తిరగడం అన్నది అసాధ్యం. అతని బ్రెయిన్ కొన్ని విషయాలు గ్రహించగలుగుతుంది, చిన్న చిన్నగా అది కూడా కోల్పోవచ్చు. అతనికి పేరెంట్స్ లేదా సిబ్లింగ్స్ ఎవరైనా ఉంటే వారితో ఒకసారి మాట్లాడి ఒక నిర్ణయం తీసుకోవడం చాలా మంచిది అన్నాడు. నిర్ణయమా అంటే అన్నది వందన. అచ్యుత్ చెప్పాలా వద్దా అన్నట్లు సంశయంగా ఆదిత్య వైపు చూశాడు. అది చూసిన వందన పర్లేదు చెప్పండి అన్నది అచ్యుత్ను చూస్తూ. నిర్ణయం అంటే చూడండి వందన, ఇంకా కొన్ని రోజులు ఇలానే ఉంటే అతని మరణం కూడా ఎవరికీ ఉపయోగం ఉండకపోవచ్చు. కానీ మనం కాస్త చదువుకున్న వాళ్ళం కాబట్టి మీరు అర్థం చేసుకుంటారు అనే నమ్మకంతో చెబుతున్నా. అతని సొంత వాళ్ళు ఎవరూ లేకుంటే అతని తరపున మీరే ఈ పని చేస్తే కనీసం అతని మరణం తర్వాత అయినా అతను నలుగురికి ఉపయోగపడే అవకాశం, అతని వల్ల ఇంకో నలుగురు కొత్త జీవితం పొందే అవకాశం ఉంది అన్నాడు.
వందన అతను చెప్పేది అర్థమయ్యి కానట్లుగా ఉంది. అసలు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో అర్థమయ్యేలా చెప్పండి డాక్టర్ అన్నది వందన. మీకు మెర్సీ క్లినిక్ గురించి తెలుసా అన్నాడు అచ్యుత్. హా తెలుసు. ఏదో ఒక జబ్బుతో కానీ లేదా ఏదైనా యాక్సిడెంట్ వలన కానీ మంచాన పడిన వారు తమకు ఇక బ్రతకాలని లేదని చనిపోవడానికి అనుమతి ఇవ్వమని ప్రభుత్వాన్ని అనుమతి కోరుతారు. అంటే ఇప్పుడు మీరు అర్జున్ను చనిపోమ్మని చెబుతున్నారా అన్నది కళ్ళు ఎరబడుతూ ఉండి ఆవేశంతో పైకి లేస్తూ. ఆమెను అలా చూడడంతో ఇద్దరు కొంచెం కంగారు పడ్డారు. ఆదిత్య వందన వైపు వస్తూ, వందన గారు ఒకసారి అచ్యుత్ చెప్పేది పూర్తిగా వినండి ప్లీజ్ అని ఆమె ఆవేశాన్ని తగ్గించడానికి ప్రయత్నించబోయాడు. అతను తన వైపు రావడం చూసిన వందన ఆదిత్యకి చేయి చూపిస్తూ, ముందు నువ్వు అక్కడే ఆగిపో అంటూ పెద్దగా అరిచింది. అసలు మీతో చనువుగా మాట్లాడడమే నా తప్పు అయిపోయింది. అదే మీరు నాతో ఇలా మాట్లాడే ధైర్యం చేయిస్తుంది. అయినా మీకు ఎంత ధైర్యం? నా అర్జున్ ప్రాణం తీసుకోవడానికి నేనే సహాయం చేసి పర్మిషన్ తీసుకోవాలా? ముందు మీ ఇద్దరు ఇక్కడి నుండి బయటకు వెళ్ళండి అంటూ ఆదిత్య అచ్యుత్ ఇద్దరిని కోపంగా చూస్తూ అరవసాగింది. వందన గారు ఒక్క నిమిషం శాంతంగా ఉండి అచ్యుత్ చెప్పేది పూర్తిగా వింటే మీకు అర్థమవుతుంది అన్నాడు ఆదిత్య. నేను ఏమీ వినాల్సిన అవసరం లేదు. అర్జున్ లేకపోతే మీరు నా జీవితంలోకి రావచ్చు అని పిచ్చి కలలు కంటున్నారేమో. ఇప్పటి వరకు మిమ్మల్ని స్నేహితులుగా చూడొచ్చు అని అనుకున్నాను. ఇక నుండి మీరు నా దృష్టిలో చాలా నీచమైన స్థాయికి దిగజారిపోయారు. మీరు ఇలాంటి చవకబారు మనిషి అని అనుకోలేదు. ముందు మర్యాదగా ఇద్దరు ఇక్కడి నుండి వెళ్ళిపోండి. ఇంకెప్పుడు నాకు కనిపించొద్దు. ఇప్పటి వరకు మీరు చేసిన సహాయం చాలు. ప్లీజ్ వెళ్ళండి ముందు అని ఆదిత్యకు 2 చేతులు ఎత్తి దండం పెడుతూ పెద్దగా అరవసాగింది వందన. ఆమె మాటలకు ఆదిత్య షాక్ తిన్నట్లుగా అయిపోయాడు. అది చూసిన అచ్యుత్, ఓకే మిస్ వందన, మీరు ఇప్పుడు ఏం చెప్పినా వినే పరిస్థితుల్లో లేరు. మేము ఇలా చెప్పడంలో ఆదిత్య స్వార్థం ఏమీ లేదు. కావాలంటే మీరు మీ డాక్టర్ను కూడా ఒకసారి కన్సల్ట్ చేసి అతని పరిస్థితి గురించి నిజానిజాలు కనుక్కోండి. అప్పుడు మీకే అర్థం అవుతుంది అంటూ పదరా ఆదిత్య అంటూ ఆదిత్యను అక్కడి నుండి బలవంతంగా బయటకు తీసుకెళ్లాడు అచ్యుత్. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వందన నిస్సహాయంగా కుర్చీలో కూలబడిపోయింది. ఆవేశం, ఆవేదన కలిసి ఆమెకు చిరాకు, కోపాన్ని తెప్పిస్తున్నాయి. అసలు ఎంత ధైర్యం ఉంటే నా అర్జున్ ప్రాణాలు తీయడానికి నేనే సహాయం చేయాలని చెప్తారు. వీడికి అనవసరంగా ఎక్కువ చనువు ఇచ్చాను. దివ్య వెళ్ళిన బాధలో కాస్త మెత్తగా మాట్లాడేటప్పటికీ ఏదేదో ఊహించుకొని ఇప్పుడు ఇలాంటి సలహా ఇవ్వడానికి వాడి ఫ్రెండ్ అని ఎవరినో వెంటబెట్టుకొని వచ్చాడు. నేనేమైనా పిచ్చిదానిలా కనిపిస్తున్నానా అనుకుంటూ కోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికి తనలో తానే మాట్లాడుకుంటూ ఆదిత్యని అసహించుకోసాగింది. అప్పుడే ప్రదీప్ లోపలికి వస్తూ వందన కోపంగా ఉండడాన్ని గమనించి, ఏమైంది వందన, ఎందుకంత కోపంగా ఉన్నారు అని అడిగాడు. ఏమీ లేదు ప్రదీప్, అయినా మనుషులు ఇలా కూడా ఉంటారా అని అనిపిస్తుంది కొంతమంది ప్రవర్తన చూస్తుంటే అన్నది. ఇప్పుడు మీకు ఇంత కోపం ఎవరు తెప్పించారు? అసలు ఏం జరిగింది? మీకు అభ్యంతరం లేకుంటే నాతో చెప్పండి అన్నాడు. మీతో చెప్పడానికి అభ్యంతరం ఏముంటుంది ప్రదీప్? నిన్న చెప్పా కదా ఆదిత్య గురించి. ఇవాళ డాక్టర్ని కలుస్తారు అన్నావు కదా. ఇప్పుడే డాక్టర్ రారు కదా. వాళ్ళు కూడా టైం చూసుకుని ఏదో ఒక టైంలో వస్తారులే. ఇంత చిన్న విషయానికి నువ్వు ఇప్పుడు ఇంత కోపంగా ఉండటం ఎందుకు? బీ కూల్ అన్నాడు ప్రదీప్ లైట్ తీసుకుంటూ. వాళ్ళు ఆల్రెడీ వచ్చి వెళ్ళారు. అవునా, అప్పుడే వచ్చి వెళ్ళారా? ఇంత ఉదయాన్నే మరి డాక్టర్ను కలిశారా? డాక్టర్ను కలిసి డాక్టర్తో సహా పైకి వచ్చారు. అర్జున్ చూసి ఏదో మాట్లాడి డాక్టర్ వెళ్ళిపోయారు. ఓహో, మరి ఆ అమెరికా డాక్టర్ ఏమన్నారు? మాట్లాడారా నీతో? అర్జున్కి నయమవుతుందని చెప్పారా అంటూ ఆత్రంగా అడిగాడు ప్రదీప్. వాళ్ళు అసలు మనుషులే కాదు ప్రదీప్. ఇక వాళ్ళ గురించి మర్చిపోండి. ఏదైనా చేసి అర్జున్ను బ్రతికిస్తారని ఎంతో ఆశతో ఎదురు చూస్తే పనికిరాని సలహాలు నా మొహాన పడేసి పోయారు అన్నది కోపంగా. పనికిరాని సలహానా? అంటే ఏం చెప్పారు? వదిలేయండి. నాకు దాని గురించి మాట్లాడాలని కూడా లేదు. అసలు ఎంత ధైర్యం ఉంటే నాతోనే అలా మాట్లాడిపోతారు ఈడియట్స్ అన్నది కోపం ఆపుకోలేక. అసలు ఏం చెప్పారో ఉన్నది ఉన్నట్లు చెప్పండి వందన అన్నాడు ప్రదీప్. అది విని నేనే తట్టుకోలేకపోయాను. మీరు మళ్ళీ అప్సెట్ అవ్వడం ఎందుకు? లేదు, నాకు తెలియాలి, మీరు చెప్పండి అన్నాడు ప్రదీప్. అది అర్జున్ను చెక్ చేశాక డాక్టర్ అచ్యుత్ మాట్లాడుతూ, అర్జున్ ఇక ఎన్ని రోజులైనా అలానే ఉండాల్సి వస్తుందని, మెల్లగా అతని మెదడులో ఇప్పుడు ఉన్న కదలికలు కూడా ఆగిపోతాయని, గుండె మాత్రమే కొట్టుకుంటుందని,
అది ఆగిపోయే వరకు ఇలానే బెడ్పై ఉండడం కన్నా అతని దగ్గర వాళ్ళు ఎవరైనా ఉంటే మెర్సీ క్లినిక్ కోసం అప్లై చేయమని, అలా చేస్తేనే కనీసం అతని అవయవాలు అతని మరణం తర్వాత నలుగురికి ఉపయోగపడతాయని ఏదేదో చెప్పడానికి ప్రయత్నించారు. నేను ఆ మాట వినగానే కోపం ఆపుకోలేకపోయాను. ఇద్దరిని తిట్టి పంపించాను. అయినా అసలు మనుషులు ఇలా ఎలా ఆలోచిస్తారు ప్రదీప్? బ్రతుకున్న మనిషిని చనిపోవడానికి పర్మిషన్ అడగమని, అతన్ని చనిపోమని ఎలా చెప్తారు అంటూ ప్రదీప్ వైపు చూసింది. ప్రదీప్ మొహంలో ఏ భావం కనిపించలేదు. అది చూసి వందన ఆశ్చర్యపోయింది. మీరేంటి అలా మౌనంగా ఉండిపోయారు అన్నది. అతను చెప్పిన దాంట్లో నిజం ఉంది వందన అన్నాడు ప్రదీప్. వందన ఒక్కసారిగా షాక్ తిన్నట్లుగా అయిపోయింది. ఏం మాట్లాడుతున్నావు ప్రదీప్ అంటూ అతన్ని కోపంగా చూసింది. అవును వందన, సమయం వచ్చింది కాబట్టి చెబుతున్నా. మీ ఇద్దరికీ యాక్సిడెంట్ జరిగిన తర్వాత నువ్వు 4 రోజులు స్పృహలో లేవు. అర్జున్కి వెన్నుముక బాగా దెబ్బతింది. అతను మళ్ళీ లేచి తిరగడం అన్నది జరగదని, ప్రస్తుతానికి ప్రాణాన్ని మాత్రమే నిలబెట్టగలము అని డాక్టర్ చెప్పారు. అంతేకాదు, నిజానికి అర్జున్ మెదడులో నరాలు బాగా దెబ్బతిన్నాయి. అతను ఎవరిని గుర్తుపట్టలేని స్థితిలోకి వెళ్ళాడు. కానీ అనుకోకుండా నువ్వు 4 రోజుల తర్వాత స్పృహలోకి వచ్చి అర్జున్ నీ మాటలు వింటున్నాడని సంతోషపడ్డావు. నిజానికి డాక్టర్ ఆ రోజు చెప్పారు అది తాత్కాలికమే అని. అర్జున్కి ఇప్పుడు ఉన్న జ్ఞాపక శక్తి చిన్న చిన్నగా పూర్తిగా తగ్గిపోతుంది. ఇవన్నీ నీకు ముందే చెబితే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో తెలియదు. అంతేకాకుండా నువ్వు కూడా అప్పుడే యాక్సిడెంట్ నుండి బయటపడి డిప్రెషన్లో ఉన్నావు. అందుకే ఇన్ని రోజులు నీకు చెప్పలేదు అన్నాడు ప్రదీప్. అంతా విన్న వందన, అంటే అర్జున్ను ఇక హాస్పిటల్లో ఉంచి కూడా ప్రయోజనం లేదు అని చెబుతున్నావా ప్రదీప్ అన్నది కాసేపటికి. అవును వందన, నీకు ఎలా అయినా ఈ విషయం చెప్పి అర్జున్ను నేనే ఇంటికి తీసుకెళ్ళాలి అని అనుకున్నాను. ఇంతలో ఇలా జరిగింది అన్నాడు ప్రదీప్. సరే అయితే వెళ్ళి డాక్టర్తో మాట్లాడు. అర్జున్ను నేనే తీసుకెళ్తాను అన్నది. నువ్వా? ఎక్కడికి అన్నాడు. ఎక్కడికేముంది, నేను ఎక్కడ ఉంటే అర్జున్ అక్కడే ఉంటాడు. మా ఇంటికే తీసుకెళ్తాను అన్నది వందన. వద్దులే వందన, నీకు ఎందుకు ఇబ్బంది? ఇంట్లో మీ పేరెంట్స్కి అసలే అర్జున్ అంటే ఇష్టం ఉండదు. నేనే తీసుకెళ్తాను. మనిషిని పెట్టి జాగ్రత్తగా చూసుకుంటాను అన్నాడు ప్రదీప్. ఇక దీని గురించి డిస్కషన్ వద్దు ప్రదీప్. ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా అర్జున్ మాత్రం నాతోనే ఉంటాడు అని వందన గట్టిగా చెప్పడంతో ఇక ప్రదీప్కి సరే అనక తప్పలేదు. అర్జున్ను వందన ఇంటికి తీసుకురావడం వందన పేరెంట్స్కు ఇష్టం లేకపోయినా మళ్ళీ ఇప్పుడు కాదంటే వందన ఇక ఎప్పటికీ పూర్తిగా వారిని వదిలేసి పోతుందని భయపడి ఆమె తల్లిదండ్రులు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయారు. వందన ఇంట్లో ఉన్నంతసేపు అర్జున్ను కంటికి రెప్పలా చూసుకుంటుంది. అర్జున్కి సపరేట్ బెడ్ తన రూమ్లోనే వేయించింది. పెళ్లి కాకపోయిన భార్యలా అన్ని సేవలు చేస్తూనే ఉంది. తను ఆఫీస్కి వెళ్ళినప్పుడు అర్జున్ను చూసుకోవడానికి ఒక నర్స్ను ఏర్పాటు చేసింది. అంతా మామూలుగా జరిగిపోతుంది. అర్జున్ను చూడడానికి ప్రదీప్ వారానికి ఒకసారి వచ్చిపోతూ ఉన్నాడు. ఆ రోజు కూడా ప్రదీప్ అర్జున్ కోసం రావడంతో ప్రదీప్ను అర్జున్ దగ్గరకు వెళ్ళమని చెప్పి వందన కాఫీ తీసుకురావడానికి లోపలికి వెళ్ళి కాఫీ తీసుకువచ్చింది. ఆమె వచ్చేటప్పటికి ప్రదీప్ అర్జున్కు ఏదో ఫోటో చూపిస్తూ ఏదో మాట్లాడుతున్నాడు. వందన కాఫీ తీసుకోండి ప్రదీప్ అనడంతో ఆ ఫోటోను పక్కన టేబుల్ పైన పెట్టి కాఫీ తీసుకున్నాడు. వందన అక్కడే ఉన్న సోఫాలో కూర్చుంటూ ఏంటి స్నేహితులు ఇద్దరు సీరియస్గా మాట్లాడుకుంటున్నారు అన్నది నవ్వుతూ. అదేం లేదు వందన, ఏదో కేసు గురించి. వీడు బాగున్నప్పుడు ఈ కేసు ఎలా అయినా సాల్వ్ చేయాలని ట్రై చేశాడు. క్లోజ్ అయిపోయేదే, కానీ ఇంతలో వీడికి ఇలా జరిగింది. ఇప్పుడు ఆ కేసు గురించి పూర్తి వివరాలు తెలిసాయి. ఇక నిందితుడు ఎక్కడ ఉన్నాడో తెలుసుకుంటే చాలు అన్నాడు. ఓ, ఈ కేసు గురించేనా మొన్న మీరు హాస్పిటల్లో మాట్లాడుకున్నారు అన్నది. అవును, వీడికి జ్ఞాపక శక్తి పూర్తిగా పోకముందే ఈ కేసులో నిందితుడు దొరికాడు అని, వాడికి శిక్ష పడింది అని అర్జున్కి తెలియాలి. అందుకే అర్జున్కి చెబుతున్నా అన్నాడు ప్రదీప్. ఓ, అర్జున్ ఈ కేసు గురించి అంత సీరియస్గా తీసుకున్నాడా? అయినా పోలీసులు సాల్వ్ చేస్తారు కదా అన్నది. ఆల్రెడీ ఈ కేసులో నిందితులు అని చెప్పి నిర్దోషుల్ని ఇరికించి ఎన్కౌంటర్ కూడా చేశారు. వాళ్ళు నిర్దోషులు అని ప్రపంచానికి తెలియాలి. అసలైన నిందితుల్ని పట్టించాలి. ఆ పని మీదే 2 నెలలు తిరిగి అసలైన దోషుల ఫోటో ఒకటి సంపాదించాను. అదే అర్జున్కి చూపిస్తున్నా అన్నాడు ప్రదీప్. ఒకసారి నేను ఆ ఫోటో చూడొచ్చా అన్నది వందన. తప్పకుండా అంటూ టేబుల్పై పెట్టిన ఫోటో తీసి వందనకు ఇచ్చాడు ప్రదీప్.
ఫోటో చూసిన వందన చేతిలోని కాఫీ కప్ కింద పడేసింది. ఆమె షాక్ తిన్నట్లుగా అయిపోయింది. వందన కంగారు పడుతూ ఇతను ప్రతాప్ కదూ అన్నది. ఆశ్చర్యపోయిన ప్రదీప్ అవును, అతని పేరు ప్రతాప్. నీకెలా తెలుసు అన్నాడు. ఎలా తెలుసు ఏంటి ప్రదీప్, అతను దివ్య భర్త అని చెప్పడంతో ప్రదీప్ ఆశ్చర్యపోయాడు. ఇతను దివ్యగారి హస్బెండా? అయ్యో, నేను ఆమె పెళ్ళికి రాలేకపోయాను. వస్తే అసలు ఆ పెళ్లి జరగనిచ్చే వాడిని కాదు అన్నాడు ప్రదీప్. అయినా అసలు ప్రతాప్ దోషిగా ఎలా ఉంటాడు ప్రదీప్? అతను పెళ్లి చేసుకోవడానికి అమెరికా నుండి వచ్చాడు. పెళ్లి చేసుకొని వెళ్ళిపోయాడు. మరి అతనెలా తప్పు చేయగలడు? అసలు ప్రతాప్ చేసిన నేరమేంటి అని ఆదుర్దాగా అడుగుతుంది వందన. నీకు గుర్తుందా మహిమా కేస్? రాష్ట్రం మొత్తం అట్టుడికిపోయింది అన్నాడు. గుర్తుంది. ఎవరో నలుగురు రేప్ చేసి చంపారు అని కేసు జరిగింది కదా. లాయర్ సత్యానంద్ గారు వాదించారు. వారిని ఎన్కౌంటర్లో చంపేశారు కదా. ఆ కేసు గురించేనా మీరు చెప్పేది అని అడిగింది. అవును వందన, ఆ కేసులో అసలైన దోషులు చనిపోయిన నలుగురు కాదు, అసలైన దోషి ఈ ప్రతాప్ అన్నాడు. ఆ మాట విన్న వందన అసలు ఏం మాట్లాడుతున్నారు, అది ఎలా సాధ్యం అన్నది వందన. ఎలా సాధ్యం అన్నది నేను చెప్పలేను, కానీ దోషి ఇతనే అని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను అన్నాడు. అసలు ఏం జరిగిందో వివరంగా చెప్పండి ప్లీజ్ అన్నది వందన. చెప్తాను అంటూ ప్రదీప్ ఆ రోజు జరిగిన విషయాన్ని చెప్పడం మొదలుపెట్టాడు. మహిమ అనే అమ్మాయిని ఎవరో రేప్ చేసి చంపేశారు అని తెలిసి మేము కవర్ చేయడానికి జర్నలిస్టుగా వెళ్ళాం. ఆ రోజు మహిమ బాడీని దగ్గరుండి చూశాము. మహిమ చిన్న అమ్మాయిలా అనిపించింది. మేము న్యూస్ కవర్ చేసి వచ్చేశాము. ఆ కేస్ లాయర్ సత్యానంద్ డీల్ చేశాడని, దోషులకు శిక్ష పడింది అని తెలిసి అందరిలాగానే మేము కూడా మంచి పని జరిగింది, తగిన శిక్ష పడింది అనుకున్నాం. కానీ అనుకోకుండా ఒకరోజు మేము వేరే పని మీద టౌన్కి వెళ్ళి వస్తూ మధ్యలో బైక్ పంచర్ అవ్వడంతో మహిమ కేసు జరిగిన స్థలానికి దగ్గరలో ఆగిపోవాల్సి వచ్చింది. అప్పుడు ఒక అమ్మాయి సడన్గా స్కూటీ పైన వెళ్తూ మమ్మల్ని చూసి మా దగ్గరికి వచ్చి, మిమ్మల్ని మొన్న ఊర్లో చూశాను, మహిమ చనిపోయిన రోజు మీరు పేపర్ వాళ్ళా అని అడిగింది. మేము కాదు, ఫ్రీలాన్స్ రిపోర్టర్స్ అని చెప్పాము. అంటే మీరు టీవీలకు పనిచేస్తారా అని అడిగింది. మేము నవ్వుతూ అసలు ఇప్పుడు మీకు టీవీ వాళ్ళు పేపర్ వాళ్ళతో పని ఏమైనా ఉందా అని సరదాగా అడిగాము. అప్పుడు ఆ అమ్మాయి అవును సార్ అన్నది. ఏంటి విషయం, నీకు జర్నలిస్టులతో ఏం పని అని అడిగాము. మహిమ కేసు గురించి నిజం చెప్పాలి అని అన్నది. అది విన్న మేము కొంచెం ఆశ్చర్యపోతూ మహిమ కేసులో నిజం ఏముందమ్మా, కేసు మూసేశారు కదా, దోషులను ఎన్కౌంటర్ కూడా చేశారు కదా అన్నాము. కానీ ఆమె ఇంకేమీ మాట్లాడకుండా సరే సార్ థ్యాంక్స్ అంటూ వెళ్ళిపోబోయింది. వెంటనే అర్జున్ నేను కొంచెం అనుమానంగా ఉండమ్మా అనగానే ఆమె ఆగింది. చెప్పమ్మా, మహిమ కేసులో న్యాయం జరిగింది కదా, ఇంకా ఆ కేసు గురించి మాట్లాడడానికి ఏముంది అని అర్జున్ అడిగాడు. ఆమె కొంచెం భయంగా మా వైపు చూసింది. అప్పుడు అర్జున్ నేను నీకు అన్నయ్యని అనుకో, మా వల్ల నీకు ఎలాంటి ప్రమాదం ఉండదు, చెప్పమ్మా అని అడిగాడు. అప్పుడు ఆ అమ్మాయి వెంటనే ఏడవడం ప్రారంభించింది. మాకు కొంచెం ఇబ్బందిగా అనిపించినా ఆమె ఎందుకో బాగా భయపడుతున్నట్లు, ఏదో చెప్పాలని చెప్పకుండా ఆగిపోతున్నట్లు అనిపించింది. అది గమనించిన అర్జున్ నన్ను బైక్ సంగతి చూడమని చెప్పి ఆ అమ్మాయిని చూస్తూ నీ పేరేంటమ్మా అని అడిగాడు. ఆ అమ్మాయి తన పేరు మృదుల అని, తాను మహిమ క్లోజ్ ఫ్రెండ్ అని చెప్పి మళ్ళీ ఏడవసాగింది. ముందు తనని మాటలతో ఓదార్చి విషయం కనుక్కోవాలని అర్జున్. సరే మృదుల, ముందు నువ్వు బాగా ఏడ్చేసి నీ బాధ మొత్తం తగ్గాక చెప్పు, మేము ఇక్కడే ఉంటాం అన్నాడు. ఆమె వెంటనే లేదన్నా, ఇప్పుడే చెబుతాను. అసలు ఈ విషయం ఎవరికి చెప్పాలో ఎలా చెప్పాలో కూడా తెలియక ఇన్ని రోజుల నుండి నాలో నేనే ఏడుస్తున్నాను అన్నది. అప్పుడు అర్జున్ చూడు మృదుల, అన్నా అని పిలిచావు, నాకు నా అనే కుటుంబం ఎవ్వరూ లేరు. నిన్ను నా తోడబుట్టిన చెల్లెలు అని అనుకుంటాను, అలానే చూసుకుంటాను. నువ్వు ధైర్యంగా ఏం జరిగిందో చెప్పు అనడంతో ఆ అమ్మాయి కొంచెం సర్దుకుంది. అన్నా నీ పేరేంటి అని అడగడంతో నా పేరు అర్జున్, అదిగో బండి రిపేర్ చేస్తున్నాడు చూడు, వాడి పేరు ప్రదీప్. ఇద్దరం ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టులుగా చేస్తూ ఉంటాం. ఇద్దరం నీకు అన్నలాగే అనుకో. ఇప్పుడు చెప్పు, అసలు ఏమైంది, నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు అని అడిగాడు. అప్పుడు మృదుల అన్నా
మహిమ నా ప్రాణ స్నేహితురాలు. ఇద్దరం ఒకే స్కూల్, ఒకే కాలేజ్. ఇద్దరం ఇంటర్ 2వ సంవత్సరం పక్కనే ఉన్న ఊరిలో చదువుకుంటూ ఉంటాం. రోజు ఇద్దరం నా స్కూటీ పైన వెళ్ళి వస్తూ ఉంటాం. ఆ రోజు ఇద్దరికి ఎక్స్ట్రా క్లాస్ జరగడంతో కొంచెం లేట్గా కాలేజ్ నుండి బయలుదేరాం. సాయంత్రం 6 గంటలే అయ్యింది అన్నా ఇంకా పూర్తిగా చీకటి కూడా పడలేదు. ఇంతలో ఇదిగో అక్కడే స్కూటీ ఆగిపోయింది అంటూ అక్కడికి దగ్గరలో ఉన్న ప్రదేశం వైపు చేయి చూపించింది. అర్జున్, ప్రదీప్ ఇద్దరూ అటువైపు చూశారు. రోడ్డు వైపు చూపించింది మృదుల. స్కూటీ ఆగిపోవడంతో ఇద్దరికి ఏం చేయాలో అర్థం కాలేదు. ఎవరైనా హెల్ప్ చేస్తారేమో అని చాలాసేపు వెయిట్ చేశాము. చీకటి పడుతుంది, ఇంట్లో వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు అని చిన్నగా స్కూటీని నడుపుకుంటూ ఊరి వైపుకు వెళ్తూ ఉన్నాం. ఇంతలో మహిమ నడిచి నడిచి కాళ్ళు నొప్పిగా ఉన్నాయి, వాటర్ కూడా అయిపోయాయి, దాహంగా ఉంది అన్నది. నిజానికి నాకు కూడా అలసటగా ఉంది, కానీ ఏం చేయడానికి లేదు. ఇలాగోలా ఇంకో 10 నిమిషాలు నడువు, ఊరిలోకి వెళ్ళిపోతాం. ఇప్పటికే మన కోసం ఇంటి దగ్గర నుండి ఎవరో ఒకరు వస్తూ ఉంటారు కూడా అన్నాను. కాసేపు కూర్చొని వెళదామా, నడిచే ఓపిక లేదు అన్నది. సరే 10 నిమిషాలు కూర్చుందాం అని స్కూటీని పక్కనే పెట్టి అక్కడే ఉన్న రాయి పైన కూర్చున్నాం. మహిమకు గొంతు ఎండిపోతుంది అని అనడంతో సరే నువ్వు ఇక్కడే ఉండు, నేను కొంచెం ముందుకు వెళ్ళి ఎవరైనా వస్తున్నారేమో చూసి వస్తాను అని అప్పుడే అలా ముందుకు వెళ్ళి మలుపు తిరిగాను. ఇంతలో వెనక నుండి ఏదో బండి వస్తున్న శబ్దం రావడంతో అమ్మయ్య ఎవరో వస్తున్నారు అనుకుంటూ మహిమ దగ్గరికి వెనక్కి వస్తున్నాను. అది ఒక కార్ అన్నా, రెడ్ కలర్ కారు. అప్పటికే మహిమను చూసి కారు ఆపారు. మహిమను ఏదో అడిగారు. నేను త్వరగా నడుచుకుంటూ వస్తున్నాను. కానీ ఇంతలో ఆ కారులో నుండి 3 మగవాళ్ళు కిందికి దిగారు. దిగటంతోనే వాళ్ళలో ఒకడు మహిమను నోరు మూసేసి గట్టిగా పట్టుకున్నాడు. మహిమ కాళ్ళు చేతులతో గట్టిగా విదిలించుకుంటూ అతన్ని నెట్టడానికి ప్రయత్నిస్తుంది. మిగతా ఇద్దరు వచ్చి గట్టిగా మహిమ కాళ్ళు చేతులు పట్టుకొని లోపల ఉన్న చెట్లలోకి తీసుకెళ్లారు. నాకు భయం వేసింది అన్నా, అయినా మహిమ కోసం ఆ కార్ దగ్గరికి పరిగెత్తుకు వెళ్ళాను. అప్పుడు కారులో ఎవరో ఒకతను ముందు డ్రైవర్ పక్క సీట్లో వెనక్కి వాలిపోయి ఉన్నాడు. చూస్తే స్పృహలో ఉన్నట్లుగా లేడు. నేను అతన్ని చూసి వాళ్ళు మహిమను తీసుకువెళ్ళిన వైపే లోపలికి వెళ్ళాను. కథ ఇంకా ఉంది, అది నెక్స్ట్ పార్ట్లో కొనసాగించబడుతుంది. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.